హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ బీరకాయ చట్నీ. 1/2 కేజీ బీరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం. ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక 12 నుంచి 14 మిరపకాయలు, అంటే నేను చిన్నవి తీసుకున్నాను చూడండి, ఇంత సైజు. మీరు కొంచెం పెద్దవైతే కారాన్ని తగినన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. బాగా వేపేసుకోండి ఇలాగా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకుందాము. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము. బీరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్ అయితే పుష్కలంగా ఉంటుంది. ఇది ఒంటికి చాలా మంచిది. ఇందులో కొంచెం ఉప్పును యాడ్ చేసుకుందాం. మరి కొంతసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకుందాం. అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటూ కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకుందాము. నేనైతే కొంచెం కాడలతో ఉన్న కొత్తిమీరని వేసుకున్నాను ఇక్కడ. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి. బీరకాయ ముక్కలు అయితే మంచిగా మగ్గాలి చూడండి. ఇలా మగ్గిపోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి. జస్ట్ 4 రౌండ్స్ మిక్సీ పట్టేసుకుందాము. మరీ మెత్తగా రుబ్బేసుకోకూడదండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 150 ml ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. అలాగే అందులో ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. ఎండుమిర్చి ఫ్లేవరు చట్నీకి చాలా బాగుంటుందండి. ఇందులో నేను 3 స్పూన్ల పచ్చనిపప్పును వేసుకుంటున్నాను. ఇందులో మీకు పప్పులు ఎక్కువ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు. ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు 60% మాత్రమే వేగాలండి. ఇందులో మనము రుబ్బి పెట్టుకున్న చట్నీని వేసి ఒక 1/4 గ్లాస్ అంతా నీరును కూడా వేసి బాగా కలబెట్టి దీన్ని ఒక 2 సెకండ్స్ ఇలాగే స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి కొత్తిమీర ఆకులను వేసేసుకొని ఒకసారి బాగా కలియబెట్టేసుకొనేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. దీన్ని వేడి అన్నంలోకి వేసుకొనేసి ఈ బీరకాయ చట్నీకి నెయ్యి గని తోడైతే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. దీన్ని రాగి ముద్దలోకి తినచ్చును, వేడి అన్నంలోకి తినచ్చునండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.